నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు. జ్యువెలరీ షాపులోకి చొరబడి విచక్షణ రహితంగా కాల్పులు. అందిన కాడికి బంగారు నగల దోపిడీ. సిపి గౌసలం సీరియస్. ఆగంతుల కోసం రంగంలోకి స్పెషల్ టీంలు. హుస్నాబాద్ అభివృద్ధి నా ధ్యేయం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. గౌరవెల్లి భూ నిర్వాసితులకు ఈ నెలలో పరిహారం చెల్లించి పనులు ప్రారంభిస్తామని వెల్లడి. సంక్షేమ పథకాల అమల్లో పెద్దపల్లి జిల్లాదే అగ్రస్థానం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ప్రభుత్వ విప్ విజయ రమణారావు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం. కాంగ్రెస్ వైఫల్యాలను గడప గడపకు తీసుకెళ్లాలి. రసమయ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన ఇతర పార్టీల నాయకులు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, కాబోయే సీఎం కేసీఆర్ఏనని వెల్లడి. కరీంనగర్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. జ్యోతినగర్లోని పిఎంటి జ్యువెలరీ షాప్లో 5 దుండగులు తుపాకులతో చెరపడ్డారు. సిబ్బందిపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి అందిన కాడికి బంగారు నగలను దోచుకెళ్లారు. స్థానికుల వివరాల మేరకు ఉదయం 10:45 ప్రాంతంలో జ్యోతినగర్లోని పిఎంజే జ్యువెలరీ సిబ్బంది షాప్ తెరిచి లాకర్ల నుంచి డిస్ప్లేల నగలు పెడుతున్నారు. ఆ సమయంలో 2 బైకులపై 5 దుండగులు షాప్లోకి ప్రవేశించారు. తుపాకులు చూపించి నగలు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపై 7-8 రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం పెద్ద బ్యాగులో బంగారు నగలను తీసుకుని పరారయ్యారు. ఈ కాల్పుల్లో 4 గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. జ్యువెలరీ షాప్లో దోపిడీ గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలంలో కొన్ని బుల్లెట్ షెల్స్, తుపాకీ మ్యాగజైన్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ దోపిడీకి పాల్పడింది అంతర్రాష్ట్ర ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగా రెక్కీ నిర్వహించి అదును చూసి అటాక్ చేశారని భావిస్తున్నారు. హడావుడి తక్కువగా ఉంటుందనే ఉదయాన్నే దోపిడీకి ప్లాన్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం పరిశీలించి దోపిడీ జరిగిన తీరుపై ఆరా తీశారు. నేను వచ్చేసరికి సడన్గా మా వాళ్ళందరూ ఇట్లా గాయాలతో కింద పడిపోయినారు. సడన్గా వాళ్ళని చూసేసరికి నేను అందరినీ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. వాళ్ళు ఎంతమంది రాబరికి వచ్చారో నాకు తెలియదు. ఐ థింక్ 11:30 మేబీ ఆ టైంకి అట్లా జరిగింది రాబరీ. నేనే సీన్ టు సీన్ అంటే జరిగేటప్పుడు నేను ఉంటే సీన్ టు సీన్ చెప్పచ్చు, నేను జరిగేటప్పుడు లేను.
కాకపోతే ప్రీవియస్ నేను ఇక్కడ చేశాను, వీళ్ళందరూ నా కొలీగ్స్, నా మేనేజర్స్, సో అందరం ఒక ఫ్యామిలీలా ఇక్కడ ఉన్నాం. సడన్గా నా ఫ్రెండ్ ఇట్లా వచ్చేసరికి అంటే నా దగ్గరికి వచ్చారు, ఇట్లా ప్రాబ్లం జరిగింది రాకేష్ అంటే, నాతో పాటు ఇంకో 2 మెంబర్స్ కూడా ఉన్నారు నాతో పాటు, వేరే వాళ్ళు కూడా. కరీంనగర్ చరిత్రలోనే ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యే విధంగా కనీవిని ఎరగని రీతిలో ఈ దోపిడీ జరగడం అనేది కరీంనగర్ చరిత్రలోనే మొట్టమొదటిసారి. కరీంనగర్ ప్రజలందరూ కూడా స్వేచ్ఛాయుత జీవితం గడిపే సమయంలో, ప్రశాంత వాతావరణం గడుపుతున్న సమయంలో ఈ యొక్క దోపిడీ అనేది కలకలం రేపింది, ప్రజలలో ఒక భయోందోళన గురి చేస్తుంది. ప్రభుత్వం వెనువెంటనే ఈ భయాందోళనను తీసివేసే విధంగా ప్రయత్నాలు చేయాలి. నేను పోలీసులు కూడా కోరుకుంటున్నా, నిఘాను పెంచండి, నిఘా వైఫల్యం అంటలేను, కానీ నిఘా పెంచవలసిన బాధ్యత మీ ఉన్నది. ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ నగరాన్ని దోపిడీ దొంగలు శైర విహారం చేసి పట్టపగలే తుపాకులతోటి ఎత్తుకపోవడం చాలా బాధాకరం. అందులో 4 వ్యక్తులు ఎవరైతే మేనేజరు ముస్తాక్ అని, కమల్ అని, రాజేష్ అని, మధుకరను, వీళ్ళందరినీ కూడా షూట్ చేయడం జరిగింది. ఒక ముస్తాక్ అనే మేనేజర్కు కొంచెం సీరియస్గా కూడా ఉండడం జరిగింది. సో భగవంతుడి దయలో వాళ్ళందరూ కోలుకోవాలని చెప్పేసి, ట్రీట్మెంట్ మంచిగా ఇవ్వాలని చెప్పడంగా మేము కోరుతున్నాం. మేము కూడా మళ్ళీ వర్షిస్తాం. ఒకటి మాత్రం చెప్పగలుగుతాం, కరీంనగర్ స్మార్ట్ సిటీ అయింది. కరీంనగర్ స్మార్ట్ సిటీలో ప్రధాన అంశము కరీంనగర్ భద్రత. కరీంనగర్ భద్రత అనేది దాంట్లో ప్రధాన అంశం, డెవలప్మెంట్తో పాటు ప్రధాన అంశం. దానిలో భాగంగా నేను మంత్రిగా ఉన్నప్పుడు 711 కెమెరాలు పెట్టించిన టౌన్లో, 711. ఈ కెమెరాలు నిఘా నిరంతరం చేస్తూ కూడా దీనికి కమాండ్ కంట్రోల్ నేనే ఆ రోజు ఓపెన్ చేసిన అన్నారు. కమాండ్ కంట్రోల్, మున్సిపాల్లో కమాండ్ కంట్రోల్ పెట్టింది దేనికోసం అంటే, కరీంనగర్లో ఎక్కడ చిన్న డ్రాప్ వచ్చినా, ఒక అగంత కూడా వచ్చినా, ఒక అప్రమత్తమైన విధంగా ఈరోజు ఆ కమాండ్ కంట్రోల్ ఉండాలి. ఏం చేస్తుంది కమాండ్ కంట్రోల్? మీరు ఏమైంది కమాండ్ కంట్రోల్? అందుకే ఇప్పుడు సిపి గారిని కలిసాం, ట్రేస్ చేయండి. మేము నిఘా వైఫల్యం అని అంటలేము, మేము నిరుత్సాహపడతలేము, కానీ ఇట్ షుడ్ నాట్ బి రిపీట్ అగైన్. మళ్ళీ మీరు పోలీస్ వ్యవస్థ ప్రజలు మళ్ళీ అర్ధరాత్రి కానీ భయభ్రాంతులు లేకుండా తిరిగే విధంగా ప్రజలకు నమ్మకం కలిగేయండి. ఇది రిపీట్ కాకూడదు, గతంలో కాలేదు, ఇక ముందు కాకూడదు. ఎక్కడ దోషులున్నా కూడా ఈ 710 కెమెరాలలో చూసి వాళ్ళు నిఘాను పెట్టేసి ఎట్టి బస్సులో దోషులను పట్టుకోవాలి, 24 గంటలని పట్టుకోవాలి, దొరకకపోతే ఉండదు. అందులో ఇంకోటి ఏంటంటే, ఎవరికి మాస్కులు లేరు అంటే ఎంత ధైర్యం అండి? అంటే దేని మీద ఛాలెంజ్ చేస్తున్నావు? ప్రభుత్వాలను ఛాలెంజ్ చేస్తున్నావా? పోలీస్ వ్యవస్థ పాలన చేస్తున్నావా? ఒక్క మాస్క్ లేకుండా వచ్చి తీసుకుని పోతే మమ్మల్ని ఏం చేస్తారు? విధంగా ప్రభుత్వం వైఫల్యంగా మేము భావిస్తున్నాం. ఇది జరగకూడదు, జరిగింది. కాబట్టి వెంటనే అంటే తెగించిర్రు. కరువు ప్రాంతంగా మారుతుంది కాబట్టి తెగించిర్రు, దారి దోపుడు గురవుతుండ్రు, దారి దోపుడు చేస్తున్నారు. ఇది చాలా భయాందోళనకరం. రేపు పొద్దున రాబోయే కాలంలో ఇన్వెస్టర్లు కరీంనగర్ రావాలంటే భయపడతారు, ఇండస్ట్రీస్ కరీంనగర్ రావాలంటే భయపడతారు, షాపులు బయట రాబడతారు. కాబట్టి ఆ భయోందోళన తీసేయని చెప్పి ప్రభుత్వాన్ని, పోలీసులు నేను కోరుతున్నాను, కోరుతున్నా. ఇప్పటికైనా కరీంనగర్ పోలీసులు నిఘా పెంచండి, అప్రమత్తంగా ఉండండి. వాళ్ళు టాస్క్ చేసి రెక్కి చేసి అందరూ కూడా కొంత యువకులు అందరు వెపన్స్ ఉన్నాయి, కాల్పులు జరపడం కూడా దుర్మార్గమైన సంఘటన. అంటే కాదు రెక్కి ఇది అనుకున్న అప్పుడప్పుడు వచ్చిన సంఘటన కాదు. ఓకే, అధికారులు ఫుటేజ్ కానీ, కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీసీ ఫుటేజ్ కానీ అన్నిటి కూడా అధికారులు చూస్తున్నారు. దృష్టి వచ్చి కూడా మొత్తం అన్ని వాళ్ళ సిబ్బంది స్టేట్మెంట్ ఆధారంగా నిందితులు పట్టుకోవడానికి తప్పకుండా పోలీస్ సక్సెస్ అవుతారు. నిందితులు దొరుకుతారు కూడా. కూడా తెలుగు, హిందీ 2 భాషలు మాట్లాడుతూ తెలిసింది. గాయాలు ఎక్కడైనా ఒకరికి ముగ్గురికి భుజం అనేది, ఇంకొకరికి కొంచెం చిన్న హెడ్ అయింది. కాబట్టి ఇక్కడ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు నిర్ణయించడం జరిగింది. సొత్తు పోయింది, ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏం చేశారు సార్? ముందు ఏం చేశారు? ఎత్తుకుపోయే ప్రయత్నం చేశారు. ఆ టెన్షన్ లో వాళ్ళు అడ్డుకోవడము,
అనుకున్నట్టుగా వాళ్ళు ఎత్తుకోవాల్సిన బ్యాగ్ ఒకరు కూడా ఇక్కడ పడేసిపోయారు. బట్ దాని రికవరీ ఎట్లా చేయాలో ఎట్లా గోల్డ్ పోయింది అనే విషయంలో ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. మొత్తం ఎంతమంది వచ్చారు సార్? మొత్తం కార్యాలయం ఉంటుంది చెప్తున్నారు సార్, 100 మీటర్ల దూరంలోనే మీ కార్యాలయం ఉంటుంది. కేంద్ర మంత్రి ఇక్కడే ఉంటుంది. నిన్న రాత్రి నాకాబందీ పెట్టారు. దొంగకు కేంద్ర మంత్రి కార్యాలయం వాడు దొంగ, వాళ్ళకి కేంద్ర మంత్రి కార్యాలయం వాడికి ఏం తెలుస్తుందా? వాడు కావాల్సింది చిట్ల చివరిలో ఉంది కాబట్టి జ్యువెలరీ వాడు ఏదో ఒక్కరు వచ్చింది కాబట్టి కాదు, దాని ప్రకారం వచ్చి చేసుకుంటూ పోయిన సార్ మొత్తం 4-5 పర్సన్స్ మీద అక్కడ లోపల ఫైరింగ్ జరిగింది. అదృష్టవశాత్తు భగవంతుని దయ వల్ల వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నారు. సిపి గారితో ఇప్పుడే మాట్లాడినాం. దే ఆర్ ఆల్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పాను. వాళ్ళని మెరుగైన వైద్యం కోసం ఇంకా బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వమని కూడా చెప్పినాం. ఖచ్చితంగా ఇప్పటికే పోలీసు సిపి గారు చెప్తున్నారు, వాళ్ళు ఎంతటి వారైనా పట్టుకుంటాం, తొందరలోనే అతి తక్కువ కాలంలో పట్టుకుంటాం అని చెప్తున్నారు. ఇప్పటివరకైతే బాగానే ఆస్తి నష్టం జరిగింది. దురదృష్టవశాత్తు ఏంటంటే ఎవరికి కూడా అదృష్టవశాత్తు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ కూడా దేవుని దయ వల్ల క్షేమంగా ఉన్నట్టు చెప్తున్నారు. చాలా సంతోషం. ఇంకా వాళ్ళకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి మేము ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తాం. అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకందరికీ మెరుగైన వైద్యం అందించాలా, మంచి కార్పొరేట్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేలా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వారందరి ప్రాణాలను కూడా కాపాడుకునే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తుంటాం. అంటే ఒకరికి కొద్దిగా సీరియస్ ఉందంటారు కదా? అంటే పోలీసులు చెప్పే సమాచారం ప్రకారం ఎవరికి కూడా తీవ్ర గాయాలు కాలేదు. గాయాలైనా కానీ అవుట్ ఆఫ్ డేంజర్, వాళ్ళు ఎవరు కూడా ప్రాణాపాయం లేదు. అందరు కూడా సర్వైవ్ అవుతారు. వాళ్ళందరూ కూడా బెటర్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ షిఫ్ట్ చేస్తామని చెప్పారు. గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మంచి బెస్ట్ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళందరూ ట్రీట్మెంట్ ఇచ్చి ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా ప్రాణాపాయం లేకుండా అందరిని కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఈ నెలలో గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం అందించి పనులు ప్రారంభిస్తామన్నారు మంత్రి పొన్నం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. రైతులకు సంబంధించిన స్టాళ్లు, యంత్ర పరికరాల ప్రదర్శనను పరిశీలించారు. హుస్నాబాద్ అభివృద్ధి తన ధ్యేయమని, హుస్నాబాద్ ప్రాంతాన్ని వైద్య, విద్య, వ్యవసాయం, ఉపాధి, పారిశ్రామిక, టూరిజంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా అందించామన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించి ఆర్థికంగా వారిని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో కోతుల బెడద లేకుండా కృషి చేస్తున్నామన్నారు. ఈ ప్రజాపాలన ప్రభుత్వం ద్వారా మరి కొన్ని ప్రణాళికలు తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తా ఉన్నా. పేమెంట్ జరగకపోయినా ఈ నెలలో తప్పకుండా పేమెంట్ జరిగితే వాళ్ళందరికీ గవర్నమెంట్కి సంబంధించి కాలువల ద్వారా నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతోంది. మీరు ఎప్పుడైనా కూడా ఒక్కసారి కోయల మండలం తంగేలపల్లి ఇంటిగ్రేటెడ్ చూడండి ఏ విధంగా వేగంగా నిర్మాణం అవుతా ఉందో. హుస్నాబాద్ అభివృద్ధిలో అగ్రభాగాన్ని నిలబెట్టాలంటే రాజకీయాలకు ఖచ్చితంగా అందరం కలిసి పోవాలి. ఈరోజు ఇటు మున్సిపాలిటీ కానీ 7 మండలాలు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సాధారణ మంత్రులు అందరూ కూడా ఏ పర్యటన చేపలు హుస్నాబాద్ కొరకు ఇస్తా ఉన్నారు. ఎందుకంటే కోతులు అధ్యక్షుడు గెలిచిండు. ఇలా కోతులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సమస్య ఉంది. నేను అడిగాను గెలిచినాక నేను హుస్నాబాద్ నియోజకవర్గం కూడా మొత్తం పట్టియాలి ఎప్పుడైతే అన్నా. హుస్నాబాద్ మొత్తం కోతులు పట్టియాలంటే 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. 3 కోట్ల రూపాయలు అంటే ఇబ్బంది అయితే కాబట్టి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలులో పెద్దపల్లి జిల్లా ముందంజలో ఉందన్నారు ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు. మే 6న నిర్వహించబోయే మెగా జాబ్ మేళను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లిలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి డీసీపీ రామ్రెడ్డి, కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలో పూర్తి స్థాయిలో అమలవుతున్నాయని తెలిపారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచి 4 అవార్డులు సాధించిందని, ఓపీ సంఖ్య 280 నుంచి 900కు, ప్రసవాలు 40 నుంచి 250కు పెరిగినట్లు పేర్కొన్నారు. కొత్త ఆసుపత్రి భవనం నిర్మాణం వేగంగా జరుగుతుందని, ఎంఆర్ స్కాను, సిటీ స్కాను సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సేవలు ఉచితంగా అందిస్తున్నామని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చయ్యే చికిత్సను ఇక్కడ ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఇతర ప్రాంతాల ప్రజలు కూడా
పెద్దపల్లి ఆసుపత్రికి వస్తున్నారని చెప్పారు. నవజాత శిశు సంరక్షణ కేంద్రం, డయాలసిస్, కార్డియాలజీ, 2D ఎకో వంటి సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రేషన్ కార్డు కానీ ఈ 5 లక్షల ఇంద్రమైంది కానీ అదేవిధంగా 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచివ్వడం కానీ వాటితో పాటు మరి ఏదైతే ఇవాళ మా మహిళా సంఘాలకు సంబంధించి డాక్రా మహిళా సంఘాలకు సంబంధించి 0 వడ్డీ 5 లక్షల రుణాలు కానీ 0 వడ్డీ రుణాలు ఇస్తున్నటువంటి అలా మాఫీ కానీ వాటితో పాటు ఇందిరా మహిళా క్రాంతి పథకం కింద ఇవాళ ఏదైతే సోలార్ విద్యుత్ ప్లాంట్లు కానీ ఆర్టీసీ బస్సులు కానీ అదేవిధంగా పెట్రోల్ బంకులు కానీ చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు కానీ కిరాణా షాపులు కానీ ఇతర ఫుడ్ మిషన్లు కానీ ఇతర పెట్టుకొని నడుపుకోవడం కోసం ఇవన్నీ కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా చేయిస్తా ఉంది. మరి బ్రహ్మాండమైన కార్యక్రమాలు చెప్తా ఉంది. ఇన్ని కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. 2 లక్షల రైతు రుణమాఫీ కానీ రుణమాఫీతో పాటు 500 రూపాయలు సన్నగొడ్డ కింటాలకు 500 రూపాయలు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఇందిరా మీరు స్టార్ట్ చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆధార్ ఇష్యూలో లేకపోతే చిన్న చిన్న ఇష్యూ ఆధార్ ఇష్యూస్ ఉంటుంది, ఫోటో సరిగ్గా లేదంటారు, బ్యాంక్ అకౌంట్ సరిగ్గా లేదంటారు, వాటికి చాలా కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నమాట. మనం ఈ 99 రోజుల ప్రోగ్రాంలో మళ్ళీ గ్రామ సభలు పెట్టడం కానీ మండల సభలు పెట్టినప్పుడు చాలా వరకు మీ నుంచి ఫీడ్బ్యాక్ కానీ కొన్ని సమస్యలు ఇస్తాము. దీనివల్ల డిలే అవుతుంది, దీనివల్ల ఈ సమస్యలు ఇట్లా పరిష్కారం చేస్తే బాగుంటుంది అంటే మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. మ్యాక్సిమం ఇండియా పిల్లలకు సంబంధించిన ఇష్యూస్ మొత్తం మనం క్లియర్ చేసుకోవడం జరిగింది. 4-5 చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. అట్లా మీ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని ఎట్లా స్కీమ్ ఇంప్రూవ్ చేయొచ్చు, లేకపోతే ఇంకా బాగా ఎట్లా బెనిఫిషియరీ తీసుకుని వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇందిరా మహిళలకు సంబంధించి అన్ని ఇష్యూస్ క్లియర్ చేస్తాం. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తుందన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య. మహిళా రిజర్వేషన్ బిల్లును సాధించుకునేందుకు మహిళా శక్తి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా బీజేపీ కార్యాలయంలో మల్క కొమరయ్య మీడియాతో మాట్లాడారు. మహిళా బిల్లుపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఆయన ఫైర్ అయ్యారు. మహిళా బిల్లు వీగిపోవడంతో కాంగ్రెస్ పార్టీకి మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు. మహిళల ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ గురవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీని మహిళా లోకం ఖచ్చితంగా భూస్థాపితం చేస్తారన్న ఆయన కాంగ్రెస్ ఇండియా కూటమితో కలిసి మహిళా బిల్లు ఓడగొట్టింది వాస్తవం కాదా అంటూ నిలదీశారు. ఇక నారీ శక్తిని ఓడగొట్టడం అనేది కాంగ్రెస్కు కొత్తేమీ కాదన్నారు ఆయన. అది ఆ పార్టీకి వెన్నెతో పెట్టిన విద్య అని తెలిపారు. సాధారణ సామాన్య బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు మరి అధికారంలో ఉండొద్దనేటువంటి ఒక కక్ష పూరితమైనటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా మరి ఓటు వేసి బిల్లును అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా శక్తి తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురైతా ఉన్నది. అలాగే తెలంగాణ సమాజం, దక్షిణాది రాష్ట్రాల ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురైతా ఉన్నారు. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు గొప్ప ఆలోచనతోటి ఏదైతే ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో ఉన్నటువంటి సీట్లకి 50% పెంచుతూ అవకాశం కల్పించాలని ఏదైతే ఆలోచన చేసిండ్రో అది అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయం చేయాలని ఆలోచన చేసిండ్రు. కానీ అవగాహన లోపంతో మరి దాన్ని కూడా అడ్డుకోవడం జరిగింది వాళ్ళ. అయితే ఒకటే, మీకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉందని నేను కాంగ్రెస్ నాయకులను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే జనాభా పరంగా తక్కువ ఉన్నప్పటికీ అన్ని రాష్ట్రాలతో సమానంగా 50% అవకాశాలు ఇవ్వడం వల్ల రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పలువురు వార్డు సభ్యులు చిట్కారి రాజు, జక్కని నవ్య, సతీష్తో పాటు 100 మంది ఇతర పార్టీకి చెందిన కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, రాబోయే సీఎం కాబోయే సీఎం కేసీఆర్ అన్నారు రసమయ్య. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మార్కెట్ యార్డు సమీపంలోని ఆటో స్పేర్ పార్ట్స్ దుకాణంలో ప్రమాదవశాత్తు
ఆటో స్టోర్లో మంటలు అంటుకోవడంతో అక్కడ నిల్వ ఉంచిన ఆయిల్, టైర్లు, ప్లాస్టిక్ వస్తువుల కారణంగా మంటలు క్షణాల్లోనే భారీగా వ్యాపించాయి. మంటల తీవ్రతకు ఆటో స్టోర్ పూర్తిగా దగ్ధమవడంతో పాటు పక్కనే ఉన్న మరో 2 దుకాణాలకు కూడా మంటలు వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు శ్రమించారు. మంటలు సమీపంలోని ఇళ్లకు, ఇతర దుకాణాలకు వ్యాపించకుండా నియంత్రించారు. ఈ ఘటనలో లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షాప్ పక్కనే ఉన్న చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో మంటలు చెలరేగి షాప్లోకి వచ్చాయని, షాప్లో ఉన్న వస్తువులు మొత్తం కాలి బూడిదైనట్లు ఇబ్రహీంపట్నం మండలం వేముల కూర్తికి చెందిన షాప్ నిర్వాహకుడు రవిగౌడ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లేపల్లి అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమవడంతో బాధిత రైతులను మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ పరామర్శించారు. సంఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించిన ఆయన రైతులు చిలకల హన్మకొండరెడ్డి, కేశవరెడ్డి, కొండలరెడ్డి, భాస్కర్ రెడ్డిలతో మాట్లాడిన ప్రమాదానికి గల కారణాలను వివరంగా తెలుసుకున్నారు. సుమారు 10 ఎకరాల్లో పండిన పంట అగ్నికి ఆహుతి కావడంతో దాదాపు 15 లక్షల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. 6 కాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలోనే ఈ విధంగా నష్టం జరగడం రైతులకు తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యం, పొలాల్లో సరిగా నిర్వహించిన విద్యుత్ తీగలు వేలాడుతూ ఉండడం, ట్రాన్స్ఫార్మర్లు వ్యవసాయ భూముల మధ్యలోనే ఏర్పాటు చేయడం వంటి లోపాల వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ఆరోపించారు. సంబంధిత అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇలాంటి ఘటనను నివారించవచ్చని పేర్కొన్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత రైతులకు తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ముగ్గురు రైతులు కొండలరెడ్డి, ప్రతాప్ రెడ్డి, కేశవరెడ్డి సంబంధించినటువంటి మొక్కజొన్న 10 ఎకరాలు పూర్తిగా కరెంటు దాంతో బూడిద పాలు కావడం జరిగినది. ముఖ్యంగా చేతికి వచ్చినటువంటి పంట చేజారిపోయినట్టుగా ఇలా నోటికాడి ముద్ద నేలపాలు అయినట్టుగా పుట్టెడు దుఃఖాలతో ఉన్నటువంటి రైతు నెత్తిన మరొక పిడుపాటుగా మేము భావించుకుంటూ ఉంటున్నాము. ఎందుకంటే 6 కాలం కష్టపడి ఈ 10 ఎకరాలలో అంటే ముగ్గురు రైతులు కూడా ఈసారి పంట చాలా దిగుబడి కూడా ఎక్కువ వచ్చింది. అంటే ఒక్కొక్క ఎకరానికి సుమారుగా 35 నుంచి 40 క్వింటల్ల దిగుబడి రావడం జరిగినది. చాలా రైతులు సరే అప్పో సప్పో, ఎందుకంటే సకాలంలో పెట్టుబడి కూడా రాలేదు. ఈసారి రైతు భరోసా కూడా దొరకలేదు. అయినా పర్వాలేదు అప్పో సప్పో తీసుకొచ్చుకొని పుట్టెడు ఆశలు పెట్టుకొని దీని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి పంట నేలపాలు కావడం అనేది చాలా విచారకరము. ముఖ్యంగా ఇది ఒక రకంగా చెప్పాలనంటే ఇది ప్రభుత్వం చేసినటువంటి దమనకాండగానే మేము భావించుకుంటున్నాం. ఎందుకనంటే చాలా దీనిలో రాజకీయాలటువంటి అవసరం లేదు. కానీ ఇవాళ సకాలంలో ఇలా ఏదైతే బెజ్జంకి మండలంలో మొక్కలు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి సకాలంలో కొనుగోలు చేసినట్టుంటే వీళ్ళు ఎప్పుడో తీసుకొని పోయేటోళ్ళు. ఇలా అక్కడ జాగా లేక కరీంనగర్కు చెందిన ప్రముఖ రచయిత, కవి, కాలమిస్ట్ బుర్ర మధుసూదన్ రెడ్డి రచించిన మధుపాళి కవన గోదారి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని కరీంనగర్లో నిర్వహించారు. తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం, కరీంనగర్ శాతవాహన లయన్స్ క్లబ్ మరియు లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో ఫిలిం భవన్లో నిర్వహించిన ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిద్ధారెడ్డి, ప్రముఖ సాహితీవేత్త దాస్యం సేనాధిపతి ముఖ్య అతిథులుగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. భావాన్ని వ్యక్తీకరించి ఉపకరణల కవిత అన్నారు. బుర్ర మధుసూదన్ రెడ్డి చిన్న ఆలోచనను సైతం కవిత్వాత్మకంగా మార్చడం అలవాటుగా మారిందని, ఇది ఇప్పుడు పుస్తకంగా ఆవిష్కరించబడిందని అన్నారు. తన పుస్తకంపై సద్విమర్శలను స్వాగతిస్తున్నామని చెప్పారు. నేను రచించిన కవితా సంపుటి కవన గోదారి అనే శీర్షికతో నేను రచించిన కవితా సంపుటి ఆవిష్కరణ ముఖ్య అతిథి గారు నందిని సిద్ధారెడ్డి గారు ఇటీవలే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తీసుకున్నారు. వారి చేతుల మీదుగా ఆ పుస్తకం ఆవిష్కరించబడింది. ఈ సందర్భంగా చాలామంది మా మిత్రులు, బంధువులు అందరూ కూడా చాలామంది అధిక సంఖ్యలో దీనికి హాజరైనారు. దానికి బాగా సంతోషంగా ఉంది. కవిత్వం అనేది ఒక భావాన్ని వ్యక్తీకరించే, ఒక సరళమైన భాషలో భావాన్ని వ్యక్తీకరించే ఒక ఉపకరణం అని నాకు అనిపిస్తూ ఉంది.
ఏ ఆలోచన చిన్న ఆలోచన వచ్చినా కూడా కొంచెం కవితాత్మకంగా ఓ 2 మాటల్ని జోడించడం అనేది నాకు అలవాటుగా మారింది. అలాంటి 2024-25లో అచ్చైన కవితలన్నిటినీ కూడా 123 కవితల్ని ఆ పుస్తకంలో జోడించినాను. ఈ కవితల్ని మా మిత్రులు సాహితీ బంధువులు అందరూ కూడా చదివి మంచి సద్విమర్శ చేయాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ సందర్భంగా హాజరైన మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జీవో నంబర్ 7 రద్దు చేయాలంటూ కరీంనగర్ బీసీలు ఆందోళన బాట పట్టారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు కరీంనగర్ తెలంగాణ చౌక్లో జీవో నంబర్ 7 కాపీలను దగ్ధం చేశారు. నిరుపేద విద్యార్థులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 7ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘం నాయకులు బీసీలు ఉన్నత చదువులు చదువుకునేందుకు సాయం అందించాలని కోరారు. బీసీలను స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్న 7,500 కోట్ల రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. లేనిచో బీసీ సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యం మేరకు కరీంనగర్ పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మన జీవో నెంబర్ 7 పేపర్లను కాల్చివేయడం జరిగింది. ఏదైతే అంతకుముందు గతంలో రాజశేఖర రెడ్డి గారు 2009లో స్కాలర్షిప్ రీఇంబర్స్మెంట్ను పేద బడుగు బలహీన వర్గాలకు పేద పిల్లలు చదువుకోవడానికి వీలుగా స్కాలర్షిప్ను కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే 2009లో నిర్వహించింది. ఇప్పుడు ఏదైతే మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీల మైనారిటీ ప్రకారంగానే విద్యార్థులకు కూడా జీవో నెంబర్ 7 రద్దు చేసి యథావిధిగానే ఇంతకుముందు గతంలో రీఇంబర్స్మెంట్ ఎలాగైతే బీసీ పిల్లలకు ఇచ్చారో అదేవిధంగా కూడా వాళ్ళకు ఉన్నత చదువుల కోసం ఖచ్చితంగా జీవో నెంబర్ 7ను తొలగించి గతంలో లాగానే బీసీ విద్యార్థులను చదువుకుని ఉన్నత స్థాయిలో ఎదగడానికి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ను రీఇంబర్స్మెంట్ను విడుదల చేయాలి. అలాగే పెండింగ్లో ఉన్న ఫీజులు 7,500 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేసి ఈ అన్యాయపు పని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఉపాధి కార్మికులకు వాళ్ళ బిడ్డలు వాళ్ళంతా డాక్టర్లు అవ్వుకుంటూ ఆయన పెట్టినటువంటి భిక్ష ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమును పెట్టి మా బీసీ సంఘాలతో అంత కూడుకొని వాళ్ళ ఆలోచనను తీసుకొని ఈ యొక్క స్కీము పెట్టడం జరిగింది. ఇప్పుడున్న గవర్నమెంటు విద్యార్థులకు 750 కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదు, వాళ్ళ చదువులను ఏదో చేసి మాయ చేసి మారేడుగాడి చేసి వాళ్ళు ఏం కూడా చదువుకుండా చేయాలి పేద విద్యార్థులను. కరీంనగర్ జిల్లాలోని గొర్రెల కాపర్లకు కుక్కల బెడద ఎక్కువైందని అధికారులు కుక్కల బెడద లేకుండా చేసి జీవాలను కాపాడాలని ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా యూనియన్ హడక్ కమిటీ చైర్మన్ భాషవేని మల్లేశం యాదవ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం రాత్రి మానకొండూరు మండలం రంగంపేట గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మారం రాజలింగుకు చెందిన 18 గొర్రెలను కుక్కలు కొరికి చంపాయని, మరో 14 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయని, అర్ధరాత్రి వేళ గొర్రెల మందపై కుక్కల గుంపు దాడి చేయడంతో ప్రమాదం జరిగిందని, అలాగే శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామానికి చెందిన జంగిలి సమ్మయ్యకు చెందిన 10 గొర్రెల పిల్లలను కుక్కలు దాడి చేసి కొరికి చంపాయని అధికారులు వెంటనే గ్రామంలో వీధి కుక్కల నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గాయపడిన జీవాలకు మెరుగైన వైద్యం అందించాలని పశువైద్య అధికారులను కోరారు. జీవాలు మరణించి రాజలింగుకు 2 లక్షలు, సమ్మయ్యకు 50,000 రూపాయల వరకు ఆర్థిక నష్టం జరిగిందని తెలిపారు. నిరుపేదలైన వారి గొర్రెలు మృతి చెందడంతో జీవనాధారం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ కుటుంబాలను ఆదుకొని నష్టపరిహారం అందించాలని కోరారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాల్వ సురేష్, ఎరడపల్లి సర్పంచ్ కోయిడ రజిత అశోక్, రంగంపేట ఉప సర్పంచ్ వేల్పిల్ల కుమార్, ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా యూనియన్ హడక్ కమిటీ సభ్యులు దాడి ఆంజనేయులు, గ్రామ అధ్యక్షులు జినుక రాజయ్య, రాపల్లి రాకేష్, నాగుల కొమరయ్య, బూస కొమరయ్య, మల్లయ్య, దూబాసి చందు తదితరులు పాల్గొన్నారు. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కరీంనగర్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు, జ్యువెలరీ షాపులోకి చొరబడి విచక్షణ రహితంగా కాల్పులు, అందిన కాడికి బంగారు నగల దోపిడీ,
సిపి గౌసలం సీరియస్, ఆగంతుల కోసం రంగంలోకి స్పెషల్ టీంలు. హుస్నాబాద్ అభివృద్ధి నా ధ్యేయం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌరవెల్లి భూ నిర్వాసితులకు ఈ నెలలో పరిహారం చెల్లించి పనులు ప్రారంభిస్తామని వెల్లడి. సంక్షేమ పథకాల అమల్లో పెద్దపల్లి జిల్లాదే అగ్రస్థానం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ప్రభుత్వ విప్ విజయ రమణారావు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం. కాంగ్రెస్ వైఫల్యాలను గడప గడపకు తీసుకెళ్లాలి. రసమయ్య సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన ఇతర పార్టీల నాయకులు రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, కాబోయే సీఎం కేసీఆర్ఏనని వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.